ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ విధంగా వస్తుందో కూడా ఏ ఏజ్ గ్రూపుల వారు పోల్ చేశారో కూడా బయటకు వస్తున్నాయి. సర్వేలు వచ్చాక జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్లి ఒక చిన్న ఓదార్పు యాత్ర చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీని మూసేస్తానని జగన్ చెప్పగలడా? అలా ప్రకటించాల్సిన బాధ్యత ఉంది అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లాడగల కృష్ణ పాల్గొన్నారు. అలాగే అనేక సీనియర్ జర్నలిస్టులు చెప్పారు, మీడియా చెప్పింది. అలాగే వాళ్ళ ఐపాక్ టీము అదే నిజమైందనేది అందరూ దీంట్లో ఉంటే ఈనాళ్ళ ఓదార్పు యాత్రకు వెళ్ళి వాళ్ళని ఓదార్చి బయటకు వచ్చి ఏడవలేక నవ్వుతూ జగన్మోహన్ రెడ్డి మొత్తం సీట్లు మాయే, మొత్తం గెలుస్తున్నాం, చరిత్ర సృష్టిస్తున్నాం, జూన్ 4వ తారీఖు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుంది అన్నాడు. నీకు నమ్మకం ఉంటే జూన్ 4వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించిన తర్వాత నీ భాషలో చెప్పాలంటే తెలుగుదేశం విజయం సాధిస్తే నా వైసీపీని మూసేస్తానని చెప్పి ఎందుకు మాట్లాడను? మరి గెలుస్తున్నానని చెప్పావు, ఏకపక్ష విజయం అని చెప్పావు, సీట్లన్నీ 175 సీట్లు నీకే అని చెప్పావు. మరి అన్ని సీట్లు నీకే అయినప్పుడు రాని పక్షంలో వైసీపీ పార్టీని మూసేస్తానని కూడా ప్రకటించాల్సిన బాధ్యత నీ మీద ఉంది జగన్ రెడ్డి. అది కూడా ప్రకటించు. వస్తే నువ్వే ప్రజలు మ్యాండేట్ ఇస్తే, ఎవరికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రూల్ చేస్తారు, అది వేరే విషయం. 175 సీట్లు నీదే అంటున్నావు, చరిత్ర సృష్టిస్తున్నావు అంటున్నావు, తిరగరాస్తున్నావు అంటున్నావు, ఏదేదో పెద్ద పెద్ద కోతలన్నీ కోసావు నేను ఐపాక్ ఆఫీస్లో. నువ్వు కోసిన కోతలకి నీ వెనకాల బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఒకసారి ఫోటో చూడు, ఏడుపు మొహం వేసుకున్నాడు బొత్స సత్యనారాయణ. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం అయిపోయింది, ఇంకా 4 రోజుల్లో మొత్తం మనకి మన అటెండర్ కూడా సెల్యూట్ కొట్టడాన్ని ఒక నిర్ణయానికి వచ్చేసిన ఫేసులు నీ వెనకాల కనపడుతున్నాయి. నీకు ఐపాక్ ఆఫీస్ లోపల చెప్పింది కూడా అదే చెప్పారు. లోపల ఓటమి ఖాయం వైసీపీకి. వైసీపీ చేసిన అరాచక పాలన, 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలు విసుగెత్తిపోయారు అన్ని రకాలుగా, ఒక రకం కాదు. ఈ వర్గం బాగుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనని చెప్పే ధైర్యం వైసీపీకి ఉందా? మా పరిపాలనలో ఈ మహిళలు బాగున్నారు, చిరు వ్యాపారులు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, వ్యవసాయ రైతులు బాగున్నారు, వ్యాపారస్తులు బాగున్నారు, బిల్డర్స్ బాగున్నారు. ఒక్క వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ రాష్ట్రంలో బాగుంది ఎవరో కొన్ని వైసీపీ చెప్పానండి చెప్పే